హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రీసెంట్‌గా టీజీ ప్రభుత్వం బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచబోమని సీఎం రేవంత్ రెడ్డి గారైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అతను అలా చెప్పడానికి కారణం సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. ఆ సంఘటన తరువాత మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం, ఆయన బెయిల్ మీద రావడం, ఆ బెయిల్‌ని సవాల్ చేస్తూ తెలంగాణ పోలీసులు కోర్టులో కేసు వేయడం జరిగింది. అల్లు అర్జున్ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, ఆయన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అసెంబ్లీలో ఈ టాపిక్ గురించి చర్చ జరగడం చిన్నగా మొదలై తారాస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాల తరువాత సీఎం గారి దగ్గరకు టాలీవుడ్ పెద్దలందరూ కలవడం జరిగింది. ఈ మీటింగ్ జరిగిన తరువాత దిల్ రాజు గారిని కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ప్రెస్. మీరు సీఎం గారిని కలవడానికి ప్రధాన కారణం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు మరియు ఇప్పుడు ప్రధానంగా జరిగిన హాట్ టాపిక్ గురించే వచ్చారా అని ప్రశ్నలు వేయడం జరిగింది. దిల్ రాజు గారు మాట్లాడుతూ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు మా దృష్టిలో నథింగ్. టాలీవుడ్ని అంతర్జాతీయ స్థితికి ఎలా చేర్చాలి, ఇంకా టాలీవుడ్ని పైకి ఎలా ఎదగాలి అనే గురించి మీటింగ్ జరిగిందని చెప్పారు. అసలు బెనిఫిట్ షో లేకుండా, టికెట్ రేట్లు పెంచకుండా అంతర్జాతీయ స్థితికి ఎలా చేరుతుంది? ఏ ఇండస్ట్రీ నుంచైనా ఒక పెద్ద సినిమా విడుదలైన తర్వాత దాని తొలి రోజు కలెక్షన్లు, నెట్ కలెక్షన్ ఎంత వచ్చింది, గ్రాస్ కలెక్షన్ ఎంత వచ్చింది అని చర్చించుకుంటారు. ఆ కలెక్షన్లు బట్టి ఆ ఇండస్ట్రీ ఎంత ఎదుగుతున్నది అనేది అర్థం చేసుకుంటారు. మనకు తమిళనాడు ప్రభుత్వం చూస్తే అక్కడ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచరు. అందుకే అక్కడ తొలి రోజు కలెక్షన్లు 150 crore గ్రాస్ కూడా లేవు. తెలుగు ఇండస్ట్రీకి బెనిఫిట్ షోలు ఉన్నాయి కాబట్టి పెద్ద హీరోలు ఈజీగా 170 నుంచి 200+ గ్రాసు కొడుతున్నారు. రేట్ల గురించి కాకపోతే మేము బడా బడా చిత్రాలు తీస్తున్నాం, పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి సినిమాలు తీస్తున్నాం, దీనికి మీరు పన్ను మినహాయింపు ఇవ్వండి, ఇంకా మేము మంచి మంచి చిత్రాలు తీస్తామని ఇలా మీటింగ్ చెప్పొచ్చు. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశము చాలా కారణాలు ఉన్నాయని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి చాలా సీనియర్ నిర్మాత కూడా పరోక్షంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా ఈ బెనిఫిట్ షోలు రద్దు చేస్తే మెయిన్గా నష్టపోయేది దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఇప్పుడు వరకు విడుదలైన పాన్ ఇండియా మూవీస్ అన్ని చత్తా సాటాయి. ఈ పాన్ ఇండియా మూవీ విడుదలైన తర్వాత తొలి రోజు కలెక్షన్లోకి ఈ బెనిఫిట్ షోలు ఎంతో ఉపయోగపడతాయి. ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సీఎం దగ్గరికి ఇంతమంది టాలీవుడ్ పెద్దలు వెళ్ళడం ఇదే తొలిసారి. ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక లోటు అయితే కనిపిస్తుంది. దాసరి నారాయణరావు గారు లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. ఆయనే ఉంటే ఇన్ని సమస్యలు, ఇంత చర్చలు వచ్చిన వరకు ఆయన ఏ సమస్యని ఉంచేవారు కాదు. ఆయన చూస్తే ఒక పెద్దరాయుడిలా కనిపించేవాడు. నాకు తెలిసి దాదాపు ఒక 10 years వరకు ఏ సమస్యలు లేకుండా చాలా హుందాగా మెయింటెనెన్స్ చేశారు. ఏది ఏమైనా ఎంత స్టార్ డైరెక్టర్లైనా, ఎంత స్టార్ నిర్మాతలైనా, ఎంత స్టార్ హీరోలైనా ప్రభుత్వాల దగ్గర తల వంగాల్సిందే. ఎందుకంటే 500 ఉండే టికెట్ 100 కూడా తీసుకురాగలరు. సో ప్రభుత్వాలతో స్నేహపూర్వకంగా ఉండాలని, మంచి జరగాలని కోరుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.